నరసరావుపేట పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి గారి ఆధ్వర్యంలో నరసరావుపేట 1వ సిఐ చరణ్ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు నంబర్ లేని 10 వాహనాలను పట్టుకుని వారికి ఫైన్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసరావుపేట నగర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మైనర్లు వాహనాలను డ్రైవింగ్ చేయకూడదు, వారికి తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వకూడదు మరియు ద్విచక్ర వాహనాలకు తప్పకుండా నంబర్ కలిగి ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వంశీకృష్ణ పాల్గొన్నారు. కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక అదుపు తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకి బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది. డివైడర్లు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది కాలేజ్ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఎస్పీ గారు ఏ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక 40 వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మా కొడుకు మేజర్ అయిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండి ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలేజీల చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్న్ చేసి పంపిస్తున్నాం. రెండోసారి కనుక అన్నెసరీగా ఎవరన్నా కాలేజీల చుట్టూ కనుక ఆడపిల్లల చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆటకాయితనంతో స్నేక్ రైడింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బళ్ళు ఇవ్వద్దు. వాళ్ళు ఎంత గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి అదేవిధంగా ప్రమాదాలు నివారించడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇవ్వకూడదు, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండి ఇవ్వండి. ఈ దృష్టిలో పెట్టుకొని అందరూ పోలీసు వారికి సహకరిస్తే హ్యాపీగా ఉంటుంది. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు సర్లే మా ఊడి పోతే పోయేళ్ళే మేము వదిలేసుకున్నాం వాడిని అనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మేము మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీకు స్మారం చేసినా వాడికి బండి ఇవ్వకుండా బాబు నీకు తెలివి వయసు కాదు, కరెక్ట్ వయసు నడుస్తూ కానీ పంపించారు. మీరు బండి ఇస్తారు, వాడు ఏ స్పీడ్తో వెళ్తాడో ఎవరిని ఎక్కించుకొని వెళ్తాడో మీకు తెలియదు. అమ్మాయి అప్పుడు భర్త ఆ బస్సు వెనకాల భర్త తిరుగుతూ ఉన్నాడు. వాడు కనుక ఏదైనా చేసి